క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. మీ స్నేహితులకు, పొరుగువారికి, మీ కొలీగ్స్కి దాన్ని షేర్ చేయండి. ఓకే అండి. ఈ క్రీస్తు విజయం ఛానల్లో మంచి మంచి వర్తమానాలు, జీవితాలలో అద్భుతాలు చేసిన యేసయ్య గుర్చినటువంటి అద్భుత సాక్ష్యాలు, సాధారణంగా వచ్చేటువంటి కొన్ని న్యూస్ వార్తా విశేషాలు, ఇంకా రకరకాలైనటువంటి అంశాలతో ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ మీ ముందుకు వస్తూ ఉంది. గుర్తుంచుకోండి, ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ ముఖ్యంగా క్రైస్తవ్యానికి, బైబిల్కు, క్రీస్తు ప్రభువుల వారికి ఎవరైతే వ్యతిరేకంగా అవమానించాలని కోరుకుంటూ వీడియోలు చేస్తున్నారో వారికి ధీటుగా జవాబు ఇవ్వటానికే ఈ ఛానల్ ప్రారంభించబడింది. పక్కనే ఒక మేరీ, దాని పేరు రహదారి మేరీ మాత. రహదారి మేరీ మాత, ఓకే. రహదారి మాత. సముద్రం పక్కన ఉంటే సాగర్ మాత, హాస్పిటల్ పక్కన ఉంటే ఆరోగ్య మాత, వీళ్ళకి వేలం వేరు ఎక్కితే వేలంగిని మాత, గోదావరి పక్కన ఉంటే గోదావరి మాత. ఈ బైబిల్లో ఉన్నాయా? అడుగు, చెప్పండి. అదే లైన్ లోనే మాట్లాడాలి. ఒక్కటి చెప్పండి సార్. ఏదో బుక్, ఆ బుక్, ఈ బుక్, బూజు బుక్, ఆ బుక్ అని మాట్లాడుతున్నారు. సార్ బైబిల్ పనికిమాలింది అన్న సార్, నేను బైబిల్ పనికిమాలింది అన్నాను, దాని మీద నిలబడతాను. సార్ బైబిల్ పనికిమాలింది అన్న సార్, నేను బైబిల్ పనికిమాలింది అన్నాను, దాని మీద నిలబడతాను. గుడారాల పండగ, పురుషుల కూడిక, మేరీతో ఒక రాత్రి, మేరీతో ఒక రాత్రి, మేరీతో ఒక రాత్రి, ఏస్తో ఒక రాత్రి. నాయి కాదు ఇవన్నీ, నా టైటిల్స్ కాదు, నేనేం పెట్టలే. నేను అనుకుంటాను, మేము నెల్లూరు వెళ్ళి జస్ట్ నెల్లూరు నుంచి అలా బయటికి హైవే ఎక్కబోతున్నా. ఆ ఎడం పక్కన చర్చి, ఎందుకంటే అక్కడ రాసి ఉంది ఏమని, యేసుతో 8 రాత్రులు. యేసుతో 8 రాత్రులు, పాస్టర్తో 10 రాత్రులు. ఏంటి మాకు ఇవన్నీ, ఏంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వార్నింగ్ టు ఆల్ అవర్ వ్యూవర్స్. ముందుగా ఈ వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక హెచ్చరిక. ఈ వీడియో కేవలం క్రైస్తవులను టార్గెట్ చేస్తూ ప్రపంచ దేశాలు ఆరాధించేటువంటి ఈ లోక సృష్టికర్త అయిన యేసు ప్రభువును అవమానిస్తూ, హేళన చేస్తూ మాట్లాడుతున్నారు గనుక మేం కూడా మాట్లాడవలసి వస్తోంది, కాస్తంత కటువుగా. కనుక మీలో ఎవరు నొచ్చుకోవద్దు. హిందూ సోదరులంటే మాకెంతో అభిమానం. అయితే కొందరు మతోన్మాదులు చేస్తున్నటువంటి వీడియోల వలన మేము కూడా స్పందించి ధీటుగా జవాబు చెప్పవలసిన అవసరం ఏర్పడేటట్లుగా వారే చేశారు. కనుక ఈ వీడియో చూసే ముందు హెచ్చరిక ఏంటంటే, ఎవరు నొచ్చుకోవద్దు. పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని బాధపడద్దు. ముఖ్యంగా అనేక మంది హిందూ సోదరులు చూస్తారండి, నాకు తెలుసును. కనుక ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ నా మాటల వలన బహుశా వింటూ ఉండగా మీకు కాస్తంత ఇబ్బంది కలగవచ్చు, క్షమించండి. కానీ మా బాధను, మా ఆవేదనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చేతనైతే రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళను అరికట్టే పని చెయ్యండి, కట్టడి చెయ్యండి. వీళ్ళ ద్వారా భారతదేశంలో హింసాత్మకమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ నేను మరోసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. థంబ్నెయిల్ చూసి లేక టైటిల్స్ చదివి ఎవరూ నొచ్చుకోవద్దు, బాధపడద్దు. ఆయన నోటితో చెప్పిన మాటలే టైటిల్గా పెట్టడం జరిగింది. ఇది 2024 అమ్మా. 1924 అంటే 100 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో మహాశివరాత్రి బాగా జరిగేది, శ్రీరామనవమి బాగా జరిగేది, దీపావళి బాగా జరిగేది.
వినాయక చవితి బాగా జరిగేది. ఇప్పుడు జరుగుద్దా? ఎందుకు జరగదు చెప్పండి? ఒక మతానికి సంబంధించిన వాళ్ళంతా ఏర్పడిపోయారు కదా. రాములు వారి గుడి ఇప్పుడు చికెన్ సెంటర్ అక్కడ పాకిస్తాన్లో. అమ్మవారి గుడి ఉచ్చలదొడ్డి. రాములు వారి గుడి ఇప్పుడు చికెన్ సెంటర్ అక్కడ పాకిస్తాన్లో. అమ్మవారి గుడి ఉచ్చలదొడ్డి. రాములు వారి గుడి ఇప్పుడు చికెన్ సెంటర్ అక్కడ పాకిస్తాన్లో. అమ్మవారి గుడి ఉచ్చలదొడ్డి. ఏమండి, మమ్మను తిట్టండి, ఓకే, మేము ఓర్చుకుంటాం. మమ్మలను కొట్టండి, సహించుకుంటాం. మీ పట్ల ప్రేమ చూపిస్తాం. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని అవమానిస్తూ యేసు ప్రభువారిని హీనపరుస్తూ మాట్లాడటాన్ని మేము సహించలేకపోతున్నామండి. దాసు గారు, మీరు నిండా నూరేండ్లు జీవించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మారు మనసు పొందాలి, ఒక మంచి వ్యక్తిగా జీవించాలి అని నేను కోరుకుంటున్నాను. చనిపోయే లోపట మీరు యేసు ప్రభు ఎవరో ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు అని నేను విశ్వసిస్తున్నా. మీరు చాలామందిని ఇబ్బంది పెడుతూనే, అబ్బే నేను ఎక్కడ ఇబ్బంది పెట్టనండి, నేను ఎవరిని తూలి మాట్లాడనండి, నేను ఎవరు నొచ్చుకునేలాగా చేయనండి, నా మాటలు నిరూపించండి, నా ప్రశ్నలకు జవాబు ఇవ్వండి అంటూ మీరు మాట్లాడుకుంటూ తెలివితేటలతో మిమ్మల్ని మీరు కవర్ చేసుకుంటూ వస్తున్నారు. సరే, కొంతమంది ఏదో పట్టుకొని వాళ్ళ కోపాన్ని అణుచుకోలేక, బాధను అణుచుకోలేక ఒకరిద్దరు ఫోన్ చేస్తారు. దాన్ని మీరు లైవ్లోకి తీసుకుంటారు. ఆ లైవ్లో కూడా వాళ్ళు ఏదో కించపరిచి మాట్లాడతారు, అవమానిస్తారు. పాపం వాళ్ళు ఏదో మీతో మాట్లాడటం మానేస్తున్నారు. సరే, నేను గతంలోనే చెప్పానండి, ఏదో 26 ప్రశ్నలు, రండి దమ్ముంటే రండి చూసుకుందాం రండి, సగం ప్రశ్నలకైనా జవాబు చెప్పండి, ఏదో ఆ బహుమతి ఇస్తా ఈ బహుమతి ఇస్తా అంటూ ఏదో కారు కోతలు కూర్చుకుంటూ ఏదో మీరు చేశారండి. సరే, అవి నాకు పంపించండి, నేను మీకు జవాబు ఇస్తానని వీడియో ముఖంగా మీకు ఒక పోస్ట్ కూడా చేయటం జరిగింది. ఒక వీడియో మాట్లాడటం జరిగింది. మరి నాకైతే అవి మీరు పంపలేదు. మీలాంటి వాళ్ళకి ఎలాగ మనం బుద్ధి చెప్పాలి, ప్రేమగా మంచిగా అని ఆలోచన చేస్తే దేవుడు నాకు ఒక ఆలోచన కలిగించాడు. సో కనుక ఆ ఆలోచన ప్రకారంగా ఒక 6 ప్రశ్నలు మీకు సంధిస్తా. మీకు దమ్ముంటే, ఏముండో ముందే చెప్పాను కాస్తంత కటువుగా నా మాటలుంటాయి అని, క్షమించండి. అనుకోకుండా దొర్లినా, ఒకవేళ వాంటెడ్గా దొర్లినా మీరు క్షమించాలి. మన క్రైస్తవ సమాజం అంతా. మీరు చాలా ఛానల్స్కి వెళ్ళి అట్లీస్ట్ ప్రతి ఛానల్లో కూడా మీ దేవుళ్ళ గురించి, మీ దేవతల గురించి, నీ భక్తిని గురించి చెప్పుకోవటం మానేసి కేవలము క్రైస్తవులను విమర్శించడం, ముస్లింలను విమర్శించటమే పనిగా చేస్తుంటే ఎంతవరకు ఎవరు చూస్తూ సహిస్తూ ఊరుకుంటారండి? ఒక క్షణం పట్టదు. అంటే మీ మీద వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం పెద్ద విషయమేం కాదు. కానీ ఎక్కడో ఏదో ఒక స్నేహపూర్వకమైనటువంటి భావన, మంచితనము, క్షమించే మనసు మాకు అడ్డొస్తున్నాయి. మా ఆర్గనైజేషన్ నుండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఉంది. మీలాంటి నోటి దురుసు కలిగి బైబిల్ విమర్శ చేస్తూ తిట్టేటువంటి వారిని అరెస్ట్ చేయించడం, లేకపోతే కేసులు పెట్టడం, కోర్టులకు తిప్పటం పెద్ద సమస్య ఏం కాదు. కనుక మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోకండి దాసు గారు. ప్రేమతో వార్న్ చేస్తున్నాం మిమ్మల్ని మరొకసారి. ఇప్పుడు దాసు గారికి నా యొక్క మొదటి ప్రశ్న, మీ అమ్మ నాన్నగారు ఏం చేసేవారు? నా ప్రశ్నల్లో పర్సనల్ కావచ్చు, మతపరమైనవి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఓన్లీ 6 క్వశ్చన్స్ మాత్రమే. ఆన్సర్ ఇచ్చే బాధ్యత మీదే. మీకు దమ్ము, ధైర్యం, జ్ఞానం, వివేకం అదేనండి. మీరు చెప్పినట్లుగా రోజు మీరు భోంచేస్తూ ఉంటే, అదే ఆహారాన్ని భోంచేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా వీటికి ఆన్సర్గా, కౌంటర్గా వీడియో చేయండి.
ఓకే. మీ అమ్మా నాన్న ఏం చేసేవారు? ఎందుకు అడుగుతున్నారంటే చాలా సందర్భాల్లో అమ్మ వీళ్ళెవరు మనకు పుట్టినాళ్ళే, మనకు పుట్టినాళ్ళే. ఏంటండి ఆ ఛానల్‌లో కూర్చొని అక్కడ ఒక లేడీ కూర్చొని ఉందండి. వీలైతే అది దొరికితే ఆ క్లిప్ కూడా మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు మనకు పుట్టినాళ్ళే. ఆడి పేరు అడగండి, ఆళ్ళ తల్లిదండ్రుల పేరు అడగండి. హిందూ పేర్లే. అదేమంటే చర్చి అంటారు, అదేమంటే దేవుడు అంటారు. మనకు పుట్టినాళ్ళే అంటే మనకు పుట్టినాళ్ళే అంటే అర్థం ఏంటండి దాస్ గారు? అంటే ఆ కూర్చున్న ఆవిడకిను మాట్లాడుతున్న మీకు పుట్టినోళ్ళా క్రైస్తవులంతా? లేకపోతే ఏంటండి హిందువులకు పుట్టారనే? అంటే హిందువులైన తల్లిదండ్రులకు పుట్టారు గనక హిందువులుగానే బ్రతకాలి అని శాసనమా? శాసనమా? చెప్పండి, చెప్పండి. ఇప్పుడు మీ అమ్మా నాన్న ఎవరు? ఏం చేసేవారు? మరి వాళ్ళు చేసిన ఆ వృత్తే మీరు చేయాలి గదా! మీరు మాత్రమే కాషాయ వస్త్రాలు ఎందుకు కట్టుకున్నారు? మీ నాన్న, మీ అమ్మ కూడా కట్టుకునేవాళ్ళా? ఉంటే ఆధారం ఉందా? చూపించండి. అసలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళది ఏ ఊరు? ఎక్కడుంటారు? ఏంటో కొంచెం చెప్పండి. మీకులాగానే పిలకేసుకొని ఉంటారా? సగం గుండు గుట్టించుకొని తిరుగుతారా? కాషాయ వస్త్రాలు కట్టుకుంటారా? మీలానే జీవిస్తున్నారా? మీరే జవాబు చెప్పాలి. మీరేమన్నా మీ అమ్మా నాన్న పందాను విడిచిపెట్టి మీకు నచ్చినట్లుగా జీవించవచ్చు, మీకు నచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చు, మీకు నచ్చిన గుడ్లు కట్టుకోవచ్చు, మీకు నచ్చిన రంగుల బట్టలు వేసుకుంటారు. ఏ గుండు కొట్టించుకొని పిలక పెట్టుకుంటారు. సరే, ఏ అంటే మీకు అది ఇష్టమైంది. ఓకే. మీ అమ్మా నాన్న కాషాయ వస్త్రాలు కట్టుకోరు. మీరు చెప్పకపోయినా మాకు తెలుసు. మరి మీరెందుకు కట్టుకుంటున్నారు? మీరు ఒక నిష్టలోకి వచ్చారు, ఒక భక్తిభావంలోకి వచ్చారు, ఒక ఇస్కాన్ మతంలోకి వచ్చారు. ఆ మతం ఇలా చెప్తుంది కాబట్టి అలా జీవించాలనుకుంటున్నారు. మీ అమ్మా నాన్న కూడా మాంసాహారం ముట్టరా? మీ అమ్మా నాన్న కూడా పోనీ మీరు చిన్నులపై తినను, పెద్దలపై తినను, ఇంకేదో తినను, అది తినను, ఇది తినను, ఆ గడ్డి తినను, ఈ గడ్డి తినను అని చెప్తుంటారు కదా! అలాగే అమ్మా నాన్నగారు కూడా అవి తినటం మానేశారా? అవి తిన్నారా? మీకు చిన్నప్పుడు తినిపించలేదా? ఇప్పుడు ఎందుకు మానేశారు? మీరు పుట్టిన కాడ నుంచి పెద్దలపై, చిన్నులపై తినలేదా? మరి ఇప్పుడు ఎందుకు మానేశారు? మా ప్రశ్న అర్థమైందా? అంటే మీరు అంటున్నారు కదండీ! వీళ్ళు హిందువులకే పుట్టారండి, హిందువులుగా జీవించట్లేదండి. అంటే మీరు కూడా మీ కన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అదే వృత్తి చేయాలి, అదే వస్త్రాలు కట్టుకోవాలి, అలాగే మీ జీవన విధానం కొనసాగించాలి. కానీ మీరెందుకు మార్చేసుకున్నారు? అది ఇక్కడ ప్రశ్న. దీనికేమైనా జవాబు చెప్తారా? అప్పుడు మేము కూడా దీనికి జవాబు చెప్పగలుగుతాం. అర్థమైందండి? ఏం లేదండి. దీని దగ్గర మా వివరణ ఏంటంటే, ఇదే ప్రశ్న మీరేస్తే దానికి మేము జవాబు ఏం చెప్తామంటే, పాతకాలంలో తల్లిదండ్రులు, తాత ముత్తాతలు వాళ్ళకి లేని జ్ఞానం మనకుంది. బహుశా భవిష్యత్తులో మనకి లేని జ్ఞానం మన మనవాళ్ళకి, ముని మనవాళ్ళకి ఉంటుంది. జ్ఞానం పెరిగే కొలది వస్త్రధారణ మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది, డబ్బు సంపాదన మారుతుంది, వాళ్ళ యొక్క థింకింగ్స్ మారుతాయి, వాళ్ళ వ్యసనాలు మారుతాయి. అన్నీ మార్పు చెంది వేగంగా 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 కాలంతో పరిగెత్తడం నేర్చుకుంటారు. సత్యం వైపు మళ్ళుకుంటారు. సేమ్ అండి. ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడండి. చిన్నపిల్లాడికి 10th క్లాస్ విద్యార్థికి తెలిసిన జ్ఞానం తెలుస్తుందా? తెలీదు. డిగ్రీ కంప్లీట్ చేసిన వాడికి తెలిసిన జ్ఞానం 10th క్లాస్ పిల్లాడికి తెలుస్తుందా? తెలీదు. అంటే వయసు పెరిగే కొలది జ్ఞానం పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, ఏది మంచి ఏది చెడు అని అర్థమవుతుంది. అందుకనే మా తాత ముత్తాతలు, మా తల్లిదండ్రులు ఒకవేళ హిందువులుగా జీవించి చచ్చిపోయినా మేము దాన్ని బహిష్కరించేసాం, చీకొట్టేసాం. ఒక మాటలో చెప్పాలంటే చీచి ఇది మాకొద్దు. పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, భక్తి లేదు, యథార్థత లేదు, అంత నాటకం, డ్రామాలు, కనుక ఇవి మాకొద్దు అని మేము భావించి సత్యం ఎక్కడుందో కనుగొని బైబిల్లో ఉన్న సత్యము నిజమైన సత్యము, నిజమైన వెలుగు, నిజమైన దేవుడు అని కనిపెట్టుకొని మా తల్లిదండ్రులు ఒకవేళ మాకు బోధించకపోయినా మేము మారు మనసు పొంది సత్యాన్ని కనుగొని మా పిల్లలను కూడా సత్య మార్గంలోకి తెచ్చుకున్నాం. తప్పేముందండి? ఏమండోయ్, మొదటి ప్రశ్నకు మీరు జవాబు చెప్పడం దాటేయకండి. మీ అమ్మా నాన్న ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ యొక్క వృత్తి ఏంటి, వాళ్ళ యొక్క వస్త్రధారణ ఏంటి, క్లియర్గా చెప్పాలి మళ్ళీ. ఓకేనండి?
రైట్. మొదటి ప్రశ్న సంధించబడింది, అలాగే కాస్త వివరణ కూడా చెప్పబడింది. మరో ప్రశ్నలోకి వెళదాం. దాసు గారికి రెండవ ప్రశ్న అండి. దాసు గారు, ఈ వీడియో మీరు వింటారు ఖచ్చితంగా, తప్పకుండా జవాబు చెప్పాలండోయ్. ఏమండోయ్, మీరంటే ప్రేమ ఉంది, మీతో మంచి స్నేహం కలిగి ముందుకు సాగాలి అని నేను భావిస్తున్నాను. అయినా సరే మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ నా దేవుణ్ణి అవమానిస్తున్నారు ఘోరంగా. అది మేము భరించలేకపోతున్నాం. అందుకే ఈ ప్రశ్నల వర్షం మీ మీద కురిపిస్తున్నాం. మీకు దమ్ము ధైర్యము ఉంటే ఖచ్చితంగా రీకౌంటర్ ఇవ్వండి, జవాబు చెప్పండి. రెండో ప్రశ్న, మీకు దేశం ముఖ్యమా లేకపోతే మతం ముఖ్యమా? ఏమండి దాసు గారు, విన్నారా? ఈ క్రైస్తవ్యంలోకి పోతేనండి వీళ్ళు దేశభక్తి పోతుందండి. ఎంత నైస్గా చెప్తారండి. ఆ పిలిచే వాళ్ళకైనా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? మీతో మిమ్మల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడే వాళ్ళకి, అరే ఒక్క పక్షంగా కూర్చోబెట్టి మాట్లాడితే ఎట్లా అది నిజం బయటకు వస్తుంది? రెండో వైపు ఒక క్రిస్టియన్ కూడా కూర్చోబెట్టాలి, అవసరమైతే ముస్లింను కూడా కూర్చోబెట్టాలి మీతో పాటుగా. అది సరి అయినటువంటి చర్చ కార్యక్రమం. అంటే నీతి లేకుండా ఏదో ఛానల్కి ఈ అమ్మాయిలు పిలిచేసి అబ్బాయిలు పిలిచేసి మిమ్మల్ని ఒక్కలే కూర్చోబెట్టి ఏదో వ్యూస్ తెచ్చుకుందాం, ట్రెండ్ అవుతున్నాడు కదా పాపం, వాడేసుకుందామని మిమ్మల్ని వాడేసుకుంటున్నారు. ఆ సంగతి మీకు అర్థం కావట్లా. సరే, మా నాన్నగారు చాలా దేశభక్తి కలిగిన వారండి. ఎందుకే మాట చెప్తున్నానో తెలుసా దాసు గారు? మా నాన్న బోర్డర్లో పనిచేశారు, మిలిటరీలో. ఏముండోయ్, క్రైస్తవ్యాన్ని స్వీకరించారు మా నాన్నగారు క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రీస్తుని అంగీకరించి పరిశుద్ధంగా భక్తిగా యవన కాలంలోనే జీవిస్తూ బోర్డర్లో పనిచేసి ఒక మంచి సైనికునిగా సేవలందించాడు దేశానికి. మరి క్రైస్తవ్యం వలన భక్తి ఉండదు, వీళ్ళకి క్రైస్తవులుగా అయితే దేశభక్తి ఉండదు, దేశాన్ని ప్రేమించరు, దేశానికి ఏదో నష్టం చేస్తారంటారేంటి మీరు? నాకు తెలియక అడుగుతానండి దాస్ గారు. ఏముండే, ఇంకొక మాట చెప్పమంటారా? మనలో మన మాట. నాకు పిల్లనిచ్చినటువంటి మామయ్య గారు కూడా మిలిటరీలో పనిచేశారు. ఆయన కూడా క్రిస్టియనే, క్రీస్తుని అంగీకరించారు. వాళ్ళ తాతలు తండ్రులు హిందువులు పక్కన పెట్టండి, మా తాతలు ముత్తాతలు హిందువులు పక్కన పెట్టండి, ఆ విషయాలు పక్కన పెట్టండి. అంటే నిజానికండి మా నాన్నగారి అమ్మ నాన్న ఆదాము హవ్వ, వాళ్ళిద్దరి పేరు. సరే, చర్చిలో పెట్టారంటలేండి, అది వేరే విషయం. ఇప్పటికీ నా కొలీగ్స్లో క్రైస్తవ్యం చాలామంది ఇప్పటికీ దేశభక్తితో మిలిటరీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో దేశానికి ప్రజలకు సేవ చేస్తున్నారు. నమ్మకంగా పనిచేస్తారు క్రైస్తవ్యం తీసుకున్నవారు. లంచాలు ఆశించరు, ఇతరులను మోసగించరు, ఇతరులను అవమానించరు. క్రైస్తవ్యం నేర్పిందండి ఇది. కాబట్టి వాళ్ళకి దేశభక్తి ఉండదని ఎందుకంటే కారుకోతలకు వస్తారు ప్రతి చోటుకెళ్ళి. ఎవరో ఎక్కడో ఒకరు ఏదన్నా తూలి మాట్లాడారేమో, వాళ్ళని పట్టుకుని అందరి మీద రుద్దటం ఏంటి మీరు? రైట్. ఏముండే, సెకండ్ ప్రశ్న మీరు జవాబు చెప్పాలి. మీకు దేశం ముఖ్యమా మతం ముఖ్యమా మీరు చెప్పాలి. ఓకేనా? రైట్. మూడో ప్రశ్నలోకి వద్దామండి. మన దాసు గారికి ఇప్పుడు మూడో ప్రశ్న అండి. ఇది కామన్గా అడుగుతున్న ప్రశ్న అండి. హిందూ దేవుళ్ళలో ఎవరు గొప్పవారు? హయ్యెస్ట్ గాడ్ ఎవరు? దట్ మీన్స్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని అంటారు. మీరు కృష్ణుడు అంటూ తిరుగుతారు, భగవద్గీతలు పంచిపెడతారు. కొన్నిసార్లు రాముడు రామ జై శ్రీరామ్ అంటారు. కొంతమంది హిందూ సోదరులు అయ్యప్ప దేవుణ్ణి పూజిస్తారు. ఇలాగా రకరకాలుగా ఉన్నటువంటి దేవుళ్ళలో హైలీ గాడ్ లేక హయ్యెస్ట్ గాడ్ ఎవరు? ఇది కాస్త మాకు చెప్పండి. ఒకవేళ మా క్రైస్తవం జోలికి వచ్చి ఇదే ప్రశ్న మీరు వేశారనుకోండి, ఏమంటే తండ్రి గొప్ప, కుమారుడు గొప్ప, పరిశుద్ధాత్మ గొప్ప, మీకు ముగ్గురున్నారుగా అనే భావంతో మీరు అడిగితే మేమేం చెప్తామంటే దీనికి ఆన్సరు, తండ్రికి వేరుగా కుమారుడు లేడు, కుమారునికి వేరుగా పరిశుద్ధాత్మ లేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వంలో ఏకత్వం,
ట్రినిటీ, త్రియేక దేవుడు అని చెప్తాం. దానికి బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. చిన్నపిల్లల్లాగా క్వశ్చన్ చేయకండి కవి దీనికి సంబంధించి. ఉదాహరణకి, నేను మనిషిని, కానీ మూడింటితో పెనవేసుకుని ఉన్నాను: ప్రాణం, శరీరం, ఆత్మ. కలిస్తేనే మనిషి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిస్తేనే దేవుడు. ఏముండే మూల గ్రంథమైనటువంటి మూల భాష ఏంటి బైబిల్కి? హీబ్రూ. హీబ్రూలో దేవుణ్ణి ఎలోహిం అని పిలుస్తారు. అది బహువచనం అండి. దేవుణ్ణి ఎలోహిం అని పిలుస్తారు. ఇది బైబిల్కి మూలాధారమైనటువంటి హీబ్రూ లాంగ్వేజ్లో ఉన్న పద ప్రయోగం. మనమైతే దేవుడు అంటాం, లేక గాడ్ అని పిలుస్తాం. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ విషయంలో మీకు ఆన్సర్ వచ్చేసింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా పిలువబడేటువంటి ఆయన ఒక్కడే, దేవుడు ఒక్కడే బైబిల్ మాకు చెప్పింది. మరి మీ సంగతి ఏంటో కాస్త వివరంగా చెప్తారా సార్? చెప్పలేరు, ఏదేదో సోది చెప్తారు, నాకు ముందే తెలుసు. సరే, అయినా మీ విఘ్నతకే వదిలేస్తున్నా. రైట్, తర్వాత ప్రశ్నలోకి వెళదామండి. దాస్ గారు, మీకు ఇంచుమించుగా 50 సంవత్సరాల వయసు వచ్చేసింది కదా, మేబీ 50+ కావచ్చు. మీరు ఇంకా పెళ్ళి ఎందుకు చేసుకోలేదండి? 50-50 గాళ్ళండి వీళ్ళు, 50-50 గాళ్ళండి వీళ్ళు అంటూ క్రైస్తవుల్ని హీనపరచడం మీకు అలవాటు అయిపోయింది. 50-50 గాడంటే ఏదో ఇంకొక అంటారండి, ఏదో అంటే సరదా కోసం కానీ లేకపోతే ఏడిపించడం కోసం కానీ 0.5 అని కూడా ఏదో అంటారు. అంటే తప్పుగా అనుకోకండి, నేను తప్పుగా అంటలేదులేండి. మీరెందుకు వివాహం చేసుకోలేదు? అదేమి యాదృచ్ఛికమో అదేంటి విషయమో కానీ కరుణాకర్ కూడా పెళ్లి చేసుకోవాలి, పాపం మిమ్మల్ని చూసాను అనుకుంటాను. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారండి. వీళ్ళు వీడియోలు చేస్తూ యేసు ప్రభు వివాహం మీద కామెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఏముండో ఈ పెద్ద మేధావుల్లాగా దేవుళ్ళనే విమర్శించే మేధావులు వీళ్ళు. మేధావులు కాదు, మేధావులు వీళ్ళు. వీళ్ళ పని మేత మేయడమే. వీళ్ళు ఎంచుకుని ఎందుకు ఇలా పోస్టులు పెడతారు, ఎందుకు ఇలా విమర్శిస్తారు, ఎందుకు ఇలా తిడతారు, ఎందుకు ఇలా దూషిస్తారు, వాళ్ళని భయంకరమైన చీకటి శక్తులు ఆవరించుంటాయండి. వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు ప్రాణం పోయిన మరుక్షణం నిత్య నరకంలో యాతన అనుభవించాల్సి ఉంటుంది. నిన్న మొన్న ఒక 2-3 రోజుల క్రితం అండి, నైట్ పూట ఒక ఆయన ఫోన్ చేశాడు, 11-12 అప్పుడు సుమారుగా. పచ్చి బూతులు తిట్టడం మొదలేశాడు. అరే నాయనా, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెందుకు తిడుతున్నావు ఇలాగన్నానండి. అంటే మీ గ్రంథాలు నేర్పుతున్నటువంటి భక్తి, అబ్బబ్బబ్బ భక్తి భావన పెరిగిపోయి ఆహాహా పూనకాలు వచ్చి ఇలా పచ్చి బూతులు అనమాట. అరే వాడికి అక్క ఉంటుంది, వానికి చెల్లి ఉంటుంది, వానికి తల్లి ఉంటుంది, వానికి భార్య ఉంటుంది. అయ్యయ్యో, ఇలా మతోన్మాదంతో చెలరేగిపోతున్నారండి కొంతమంది. దాసు గారు, సర్లేండి, పాపం మీరు బూతులు మాట్లాడరులేండి, నాకు తెలిసినంతలో జరిగిన సంఘటన చెప్తున్నానులేండి. సరే పోని, దేవుడు వాళ్ళని క్షమించుగాక. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడంట మోషే. మాలో చాలామంది ఆ వాక్యానికి కట్టుబడి తిట్టిన బదులు తిట్టకుండా ఓర్చుకుంటారు. ఇక ఏదన్నా ఒకరో అరో వాళ్ళు కూడా ఓర్చుకోలేక బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అంతే, ఎంతవరకు ఓర్చుకుంటారు? ఓర్చుకోవాలని రూల్ ఎక్కడిది? సరే, దాన్ని అట్లా ఉంచుదాం. దాసు గారు, ఇందుకు మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేదండి? పాపం పిల్లల్ని కనాలి, భార్యతో సంసారం చేయాలని తెగ కోరిక కదా మీకు. ఆ మధ్య మీరు మాట్లాడిన పోస్టే బాగా వైరల్ అయింది కదా, వినిపించమంటారా? ఊరికే జస్ట్ కొంచెం. చూసారా, మీరు శరీర కోరికలను ఎందుకు చంపుకోవటం? చంపుకోమని ఎవరు చెప్పారు? అంటే ఒకవేళ వివాహం చేసుకుంటే అలా చేసుకుంటే ఇలా ఇస్కాన్లో పూజారిగా లేకపోతే ఇస్కాన్లో మత వ్యాప్తి చేయడానికి మీరు పనికిరారా? అన్ఫిట్ అవుతారా? అందుకని పాపం పట్టుబట్టి బలవంతంగా కోరికలు అణిచేసుకుంటున్నారా? దాసు గారు, మీరు వివాహం ఎందుకు చేసుకోలేదు? బహుశా ఇది వ్యక్తిగతంగా క్వశ్చన్ కావచ్చు, అయినా సరే నేను ముందే చెప్పాను, ఎలాగైనా ప్రశ్నలు సంధిస్తామని. దీనికి మీరు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. వీలైతే మీరు మాట్లాడిన ఆ మాటలు కూడా వినిపిస్తా. ఏముండయి, మళ్ళీ నేనేదో కల్పించన్నాను అనుకుంటారు కదా, అందుకని ఎవిడెన్స్గా. నేను 100 మందిని కన్నా అనుకుంటున్నాను. అది రెడీ? 100 మందిని ఖచ్చితంగా చెప్పారు.
మా గురుగారు చెప్పారు. అవునా? ఓకే. ఇఫ్ ఐ కెన్ మేక్ దమ్ డివోటీస్ ఐఎమ్ రెడీ టు బెగర్ 100 children. ఎక్కడున్నారు ఇప్పుడు? తిరుపతి. అదే మా పరపతి. హైదరాబాద్ వస్తున్నా అన్నారు కదా. వద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు, నువ్వు కింగ్ సినిమా చూసావా? చూసాను. మీరు అందులో చెప్తారు ఆ వస్త్రాలంకారం మీద పెట్టిన శ్రద్ధ పెట్టుంటే బాగుండేది అంటారు కదా. ఆ టైప్ లో నా టికెట్ మీద పెట్టాల్సిన శ్రద్ధ వాళ్ళు పాంప్లెట్ మీద పెట్టారు. టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, అందుకని రాలేదు. అవునా? మరి మళ్ళీ ఎప్పుడు వస్తారు? నువ్వు లావ్ అయ్యాక వస్తా. ఇది నీకు మనసులో లవ్ ఉంది కానీ ఒంట్లో కొవ్వు లేదు. నువ్వు కొంచెం కొవ్వు పట్టు, లవ్ పెట్టావు. తిన్నా ప్లీజ్. ఓకే. నేను టీవీ యాంకర్తో చెప్పాను, అను నా మాట విను, టైంకి తిను, పెళ్ళాక నలుగురు కను అని చెప్పాను. మీరు కంటెంట్ రెడీగా ఉన్నారా మరి? ఇక్కడ పెద్ద పాత్ర ఎందుకు లేవనా? యువర్ విష్. నో పుష్. నువ్వేం చెప్పాలంటే ఇంకా చెప్పే మరి. నిద్ర కూడా వచ్చేస్తుంది. నథింగ్. ఓకే బాయ్. వెరీ హ్యాపీ. రేపు మార్నింగ్ 10 దాటిగా చేయండి ఖాళీ అయితే. రైట్, ఓకే. మరొక ప్రశ్నలోకి వెళ్దాం. నేను ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు చూస్తున్నానండి, ముఖ్యంగా మీ ఏదో ఎప్పుడో ఒకటి ఈ ఏంటంటారండి వాటిని, షార్ట్సా, చిన్నగా వస్తాయి కదా, 1 నిమిషంలో. అది ఏదో 1-2 చూస్తే తరచుగా అవే వస్తున్నాయి. ఆటోమేటిక్గా రిలేటెడ్ ఇస్తూ ఉంటాడు కదండి, రిలేటెడ్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్. మీరు ప్రతి వాటిలో, ప్రతి బిట్లో, ప్రతి ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను చూసిన ప్రతి దాంట్లో కూడా క్రైస్తవుల మీద పడి ఏడ్చడం తప్ప, లేదంటే అప్పుడప్పుడు అడపాదడప ముస్లింల మీద పడి ఏడ్చడం తప్ప మీకు ఇక వేరే పని ఏమి ఉండదా అండి? 5వ ప్రశ్న ఇది. క్రిస్టియన్స్ మీద, ముస్లింల మీద పడి మీరు ఎందుకు ఏడుస్తారు? మీ బాధ ఏంటో నన్ను కౌంటర్ ఇవ్వమంటే నేనేం చెప్తానంటే, ఇస్లాంలో నుంచి హిందుత్వంలోకి వచ్చేవాళ్ళు ఉండరు, ఎక్కడన్నా ఒకవేళ 1-2 అనుకుందాం. క్రైస్తవ్యంలో నుంచి హిందుత్వంలోకి వచ్చేవాళ్ళు అసలే ఉండరు. సరే అయినా 1-2, అది గర్వాపసి పేరుతో, వాళ్ళు సరైన క్రిస్టియన్స్ కాదండి, ఆ పేరుతో వచ్చేవాళ్ళే తప్ప పుట్టుక క్రైస్తవ్యంలో జీవించినటువంటి ఏ వ్యక్తి కూడా హిందూ మతంలోకి అడుగు పెట్టలేదు, పెట్టడు కూడా నాకు తెలిసి. ఏదో హిందుత్వాన్ని వదిలి ఏదైనా లాభం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, బాగుపడతాం, దేవుడు ఏదో దీవిస్తాడని ఏదో ఆశపడి వచ్చి ఏమి లేదులే అని మళ్ళీ ఏదో కార్నాకర్ వీడియోలు విని, మీ వీడియోలు విని, ఎందుకులే మళ్ళీ మతంలోకి వెళ్ళిపోదాంలే, ఏళ్ళు తిట్లు తింటే ఎందుకు అనుకొని గొర్రెలు, సగంగాళ్ళు, సెక్యులరిస్టులంట, ఆ మతం ఇక నోటితో ఏమనేదండి, ఆ మతం, ఈ మతం, ప్రేమ మతం అంటారు, డాష్ మతం అంటారు, కుక్కలని, నక్కలని రకరకాలుగా మీరు తిడతా ఉంటే పాపం వాటిని భరించలేక కొంతమంది వెనక్కి వచ్చేస్తున్నారు, వీళ్ళ పోటు మనం ఎక్కడ పడతాము రా స్వామి అని. దాన్ని మళ్ళీ మీరు క్యాష్ చేసుకుని ఏమంటున్నారు, గర్వాపసి అయిపోయారు, గర్వాపసి అయిపోయారు. క్రైస్తవ్యానికి చిల్లు పడుద్దు అనుకున్నారా? కోట్ల మంది అండి, ఏమండి, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆరాధించే పరిశుద్ధ దేవుడు యేసుప్రభు. ఆయన ఫిక్షన్ క్యారెక్టరా, ఫేక్ క్యారెక్టరా? కాసేపు ఉండాడు లేడంటారు, కాసేపు ఏమన్నా 3 మేకులు పీక్కోలేకపోయాడంటారు. అసలు మీరు ఒకదానికి కట్టుబడి ఉంటారా? ఒకసారి ఏమంటారు, 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన ఏం దేవుడు అన్నారు. అంటే ఏంటి? ఆయన ఉన్నాడు, సిలువ వేశారు, చచ్చిపోయాడు. మళ్ళీ ఒక వీడియోలో ఏమంటారు, అబ్బేబేబే అది ఫిక్షన్ క్యారెక్టర్ అండి, అసలు యేసు అనేది క్యారెక్టర్ లేదండి బైబిల్లో. ఇలా కారు కోతలకు వస్తారు, నోటుకు వచ్చేందుకు వస్తారు, మీ మాటలే సరిగా ఉండవు. ఒకసారి ఒక మాట, ఒకసారి ఒక మాట. నేను వింటున్న నాకే కాదండి, అందరికీ తెలుసు మీరు మాట మీద నిలబడే వ్యక్తి కాదని. ఎటు గాలి విసిరితే అటు కొట్టుకుపోవడం, ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. మీకు డబ్బు ముఖ్యం, సంపాదన ముఖ్యం, ప్రజల్లో గౌరవ మర్యాదలు పొందడం మీకు ముఖ్యం. ఎక్కడికైనా వెళ్ళగల స్వామి అని కాళ్ళు మొక్కించుకోవడం, ఇది మీకు బాగా అలవాటు. అలా చేస్తే మీ మనసు తృప్తిగా ఉంటుంది, డబ్బులు లేకపోయినా పర్వాలా. అది మీ వరుస. సరేనండి, మీ తిప్పలు మీరు పడండి. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, క్రైస్తవుల మీద ఎందుకు పడుతున్నారు అంటే, క్రైస్తవ్యం దినదినము అభివృద్ధి చెందుతోంది కనుక ఓర్చుకోలేక, ఏం చేయాలో తెలియక
ఏమండి ప్రతి వీడియోలోనూ యేసుప్రభుని తిట్టడం, క్రైస్తవులను తిట్టడం, గొర్రెలు అది ఇది అని తిట్టడం మీకు సహజమైపోయింది. ఏమండోయ్ మీరు గొర్రెలు అని తిడుతున్నారు, మేము మాత్రం ఊరుకుంటామో చెప్పండి? మీరు బర్రెలు అని మేము కూడా తిడతాం. కాబట్టి ఈ విషయంలో మీరు నోరు కాస్త జాగ్రత్తగా ఉంచుకుంటే మంచిది అని మీకు తెలియజేస్తున్నాను. ఓకేనా దాస్ గారు, అర్థమైందా? ఇప్పుడు ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు అంతే దూరం కదా. మీరు గొర్రెలు 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 అంటూ హేళన చేస్తుంటే మా వాళ్ళు కూడా ఏమంటారు? బర్రెలు 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 అంటారు మిమ్మల్ని. అంత అవసరమా అండి తిట్టించుకోవటం? ఆలోచించండి. సరే నాకు జవాబు చెప్పండి. ఎందుకు ముస్లింలను టార్గెట్ చేస్తారు? ఎందుకు క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తున్నారు? అరే మీరు నిజమైన భక్తుడైతే, నిజమైన ఆ గీతా ప్రవచనాలు ఏదో చెప్పుకునే తిరిగే వ్యక్తివైతే దేవుడి గురించి చెప్పండి, మంచిగా మీ దేవుల్లో ఉన్న గొప్పతనం చెప్పండి, దానిలో ఉన్న నీతి చెప్పండి, ప్రజలను ఆకర్షించుకోండి, ప్రజలు మీ దగ్గర పిలుచుకోండి చక్కగా ప్రేమతో. అంతేగాని ఇది తిట్టడం ఏంటండి? ఏదో హిందుత్వంలో వైరభక్తి అని ఉంటుందట కదా, బహుశా ఏమన్నా యేసుక్రీస్తుకు సంబంధించి వైరభక్తి అనేది చేస్తున్నారా ఏంటి? సరే 6వ ప్రశ్నలోకి వచ్చేద్దామండి. దాసు గారు ఓపికగా ఈ మాటలన్నీ మీరు విన్నందుకు థ్యాంక్స్ అండి. 6వ ప్రశ్న హిందూ సోదరులందరూ శ్రద్ధగా వినండి. క్రైస్తవ సోదరులు విన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ మా హిందూ సోదరులందరూ కూడా ఇది శ్రద్ధగా వినాలి. హిందూ సోదరులను నేను ప్రేమిస్తున్నానండి, భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఇది నా దేశం, ఇది మన దేశం. ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి, సంతోషపడాలి. ఇది ఎవరూ మర్చిపోకండి. దేశం పట్ల భక్తి కాదండి ఉండాల్సిందే దాసు గారు, ప్రేమ ఉండాలి. భక్తి అనేది పై వేషధారణే, ప్రేమ అనేది మనసులో పుడుతుంది. అర్థమైందా? దేశభక్తి జెండా పెట్టుకోగానే దేశభక్తి, జై భారత్ అనగానే దేశభక్తి కాదండి, గుండెల్లో నుంచి పొంగాలి. దేశం అంటే ప్రేమ, మాటల్లో కాదు, నాలుకతో కాదు, గుర్తుంచుకోండి. సరే హిందూ అంటే అసలు అర్థం ఏంటి? దాసు గారు వింటున్నారా? మీ గ్రంథాల్లో హిందువు అని ఎక్కడ వ్రాసిపెట్టి ఉంది? నాకు రెఫరెన్స్ కావాలి, చెప్పగలరా? 6 ప్రశ్నలు, మీరు 26 సంధించారు. ఓకే, నేను సింపుల్గా 6 ప్రశ్నలనే సంధిస్తున్నా. 6 కూడా ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? 6 కూడా ఎందుకు ఎంచుకున్నానో తెలుసా అండి? ఇందులో కూడా సీక్రెట్ ఉందండి. 6 సాతాను సంఖ్య. మన దాసు గారు సాతానుకు ప్రతినిధి, మీ అందరికీ తెలిసిందే. కోప్పడకండి దాసు గారు, నిజమండి, మీలో భయంకరమైన సాతాను ఉందండి. మీరు సాతాన్ ఏజెంట్ అండి. అందుకే క్రైస్తవుల్ని తిడతారు, ఇతర మతాల్ని దూషిస్తారు, సెక్యులరిజాన్ని వ్యతిరేకిస్తారు. చూసారా, మీలో భయంకరమైన సాతాను ఉందండి బాబు. మీకు తెలుసో లేదో, అది పోతే కానీ మీరు బాగుపడరు. ఏముండే నాకు తెలుసు, మీరు చనిపోయే లోపట మీరు 100 ఏళ్ళు బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి. బట్ చనిపోయే లోపల మీరు ఖచ్చితంగా మారు మనసు పొందుతారు. ఒకవేళ మీకంటే ముందుగా నేను చనిపోతే నాకు తెలియదు, కానీ నేను కూడా ఒకవేళ మీతో బ్రతుకుంటే సంతోషిస్తాను. ఏమండి, ఆ రోజున మనం కలిసి ఒక చక్కటి ఫోటో దిగుదాం. ఇక్కడ హిందూ అంటే అర్థం ఏంటి? మీ గ్రంథాల్లో హిందూ అని ఎక్కడైనా వ్రాసి ఉందా అనగానే మీ గ్రంథంలో క్రైస్తవులు అని రాసి ఉందా అని ప్రశ్న వెయ్యాలి అనుకుంటున్నారు కదా. మా పరిశుద్ధ గ్రంథమైన హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం, మళ్ళా చెప్తున్నానండి, వినపడిందా మీకు? హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఇంకా ఈ పేరు ప్రపంచంలో ఏ పుస్తకానికి, ఏ గ్రంథానికి లేదులేండి, లైఫ్లో పెట్టలేరండి. ఛాలెంజ్ ఇప్పుడు చేశానండి. దాస్ గారు వింటున్నారండి? రైట్. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యములో క్రైస్తవులు అని పిలువబడ్డారు మొట్టమొదటిసారిగా, ఫలానా సంఘంలో, ఫలానా ఊర్లో, ఫలానా ప్రాంతంలో అని చక్కగా డీటెయిల్డ్గా ఉందండి. అంటే ఎవరు? క్రీస్తు ఫాలోవర్స్, క్రీస్తును వెంబడించేవాళ్ళు, క్రీస్తును స్వీకరించిన వారు. సరే, మేము అది మతం కాదని చెప్తాం, మార్గం అని చెప్తామండి. సరే, లోకం దృష్టిలో మతమే అనుకోండి. మీ దృష్టిలో మా మతానికి మా గ్రంథంలో ఖచ్చితంగా చెప్పబడింది. పేరు క్రైస్తవులు అన్న పేరు బైబిల్లో ఉంది. మీ గ్రంథాల్లో ఎక్కడైనా హిందువు అని వ్రాసి ఉందా? ఛాలెంజ్, లైఫ్ టైం ఛాలెంజ్ దాస్ గారికి.
నాట్ ఓన్లీ దాస్ గారండి, హైందవ మఠాధిపతులకు పీఠాధిపతులకు ఏముండో అల్లర బ్యాచ్ చిల్లర బ్యాచ్ ఉన్నారు, మధ్య మధ్యలో కోతుల్లాగా కేకలేయటం, బూతులు తిట్టడం రకరకాలుగా. వీళ్ళకి కాదండి, వల్గర్గా మాట్లాడే ఆ బ్యాచ్తో సంబంధం లేదండి నాకు. పెద్దవారితో కాస్త గౌరవ మర్యాదలతో మాట్లాడే వారితో నేను మాట్లాడటానికి ఇష్టపడతానండి. ఈ మధ్యకాలంలో ఒకసారి గోపి గారితో మాట్లాడాను అండ్ అభిమన్యు గారితో మాట్లాడాను. సరే, వాళ్ళు బయట ఎట్లా మాట్లాడతారు అన్నది పక్కన పెడితే నా దగ్గర మర్యాదగా మాట్లాడతారు. నేను కూడా వారితో మర్యాదగా మాట్లాడటం జరిగింది. మఠాధిపతులకు పీఠాధిపతులకు ఛాలెంజ్, లైఫ్ టైం ఛాలెంజ్. హిందువు అన్న మాట మీ గ్రంథాల్లో ఎక్కడైనా ఉందా? అదేం విచిత్రమో కానివ్వండి దాసు గారు, అబ్బాబ్బాబ్బాబ్బా, మా బైబిల్ ఎంత గొప్పదండి, మా బైబిల్ ఎంత మంచిదండి, మా బైబిల్ ఏం ముందడదండి. అందుకనే హిందువు అనే మాట మా బైబిల్లో ఉందండి, మీ గురించి కూడా. మరి మా గురించి మీ బైబిల్ ఏమైనా ఉందా క్రైస్తవులని? పోనీ మీ గురించి అయినా మీ గ్రంథాల్లో ఉందా? లేదు. అయ్యయ్యో, అయిపోయే. అసలు అర్థం ఏంటండి హిందువు అంటే? చిన్నజీఆర్ గారు చెప్పారు కదా, నా మాటలు ఎందుకంటే ఆయన మాటలే వినండి. భారత జాతి నిన్న మొన్న వచ్చి ఎవరో పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మన తిట్టడానికి. నిన్న వచ్చి ఎవడో పేరు పెట్టాడు, వీడు బలానా లోయలోంచి వచ్చారు అందుకోసం వీళ్ళకి హిందూ అని పేరు. నో, సింధు నది పక్క నుంచి వచ్చారా మీరు? అక్కడ పుడితే మీకు కూడా అదే పేరేమో, కానీ మీరు అక్కడ పుట్టలేదే. మీరు గోదావరి తీరంలో పుట్టారు, కృష్ణా తీరంలో పుట్టారు, తుంగభద్ర తీరంలో పుట్టారు. మీరు ఆ సింధు హిందూ ఇది పేరు పెట్టుకుంటే ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. విగ్రహారాధన అంటే పడనివాడు విగ్రహారాధకులను చూస్తే హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. మీరంతా అదే జాతి వాళ్ళు కావాలి. ఇలాంటి భావంతో ఉంటే హిందుత్వంలోకి రెండో హిందువులు, మీ తాతలు హిందువులు అని చెప్తారేంటి? మాకు వద్దండి బాబు ఆ దౌర్భాగ్యుడు అంట, అదేదో నీచం అంట, కాఫీర్ అంట, ఆ అర్థాలు వచ్చే మాకెందుకండి ఆ పేరు? క్రైస్తవుడు క్రీస్తును వెంబడించేవాడు. క్రీస్తెవరు? ప్రేమామయుడు, కరుణామయుడు, ప్రాణాలు పెట్టినటువంటి దేవుడు, రక్తం చిందించిన దేవుడు, పాపాలను క్షమించే దేవుడు. ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడొక్కడే, మహాదేవుడు మహాఘనుడు, ఒక్కడే యేసు, ఒక్కడే. ఆరేనండి, సింపుల్ అండి. ఏముండో మీకులాగా లక్షల బహుమతులు ప్రకటించలేనండి, ఎందుకంటే నేను పేదవాడినండి. కాబట్టి మీరు జవాబు చెప్తే విని సంతోషిస్తాను. దాస్ గారు వింటున్నారా? మీరు వీటికి జవాబు చెప్తే మీ జవాబుని నేను మా ఛానల్లో కూడా ప్రసారం చేస్తాను. ఓకేనా? వెరీ సింపుల్ అండి. ఆరే. ఇప్పుడు 26కి చెప్పాలంటే చాలా ఆలోచించాలా, చాలా ఆన్సర్ చేయాలి, అంత టైం అక్కర్లేదండి. ఓన్లీ 6 చెప్పాను కదా. 6 మా బైబిల్ ప్రకారం సాతాను సంఖ్య అండి. అందుకనే మీరు దీనికి సూటబుల్ అని 6 సెలెక్ట్ చేసి పెట్టాం. అర్థమైందా? మా ఆర్గనైజేషన్ నుండి. సో కనుక మీకు మరలా అడుగుతున్నాను, మీరు 50-50 కాకపోతే, మీరు కూడా దమ్ముంటే, మీరు కూడా నిజంగా మరి అమ్మ అబ్బకి పుడితే అని వాడతారు కదా క్రైస్తవుల్ని, అలాగే మీకు కూడా అప్లై చేసుకోండి. నేను అనట్లేదులేండి. అప్లై చేసుకొని మీరు నిజమైనటువంటి హిందువు అయితే, మీరు నిజంగా భగవద్గీత పంచిపెట్టే కృష్ణ భక్తుడైతే, ఇస్కాన్లో ఒక విశ్వాసమైతే, భక్తుడు అయితే, వీటికి వెంటనే జవాబు చెప్పండి. ఓకేనా? ఏదో ఛానల్లో కూర్చొని, ఏదో ఏసీలో కూర్చొని కబుర్లాడటం కాదు. సమబుజ్జి కావాలండి. మాట్లాడేటప్పుడు సమబుజ్జి కావాలి. ఇది మర్చిపోకండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.